హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వయ ప్రసాద్. ఈరోజు నేను మీతో మాట్లాడేటటువంటి టాపిక్, అసలు మనం రియల్ ఎస్టేట్లోకి ఎందుకు చేరాలి, రియల్ ఎస్టేట్లో చేరినందువల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయి, దీని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మార్కెట్లో అనేక రకమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది రియల్ ఎస్టేట్లోకి మనం ఎందుకు రావాలి. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. అయినప్పటికీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి ఆదాయ వనరుగా మనం రియల్ ఎస్టేట్ని తీసుకోవచ్చు. దీనికి మిగిలిన వాటికి ఇటుకున్నటువంటి తేడాన్ని మనం గమనించినట్లయితే, జనరల్గా మనకి ఒక వ్యక్తి లైఫ్ లీడ్ చేయడానికి వచ్చేటటువంటి ఆపర్చునిటీస్లో మొదటిది జాబ్, 2 బిజినెస్, 3 లేబర్ వర్క్. దీంట్లో మనం మొదటి జాబ్ కనుక తీసుకున్నట్లయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక డిగ్రీ హోల్డర్ని తీసుకున్నాం. డిగ్రీ ఆర్ బీటెక్ అనుకున్నాం. మనం జాబ్లో ఒక డిగ్రీ హోల్డర్ని కానీ ఒక బీటెక్ హోల్డర్ని కానీ తీసుకున్నట్లయితే, అతనికి ఉన్నటువంటి షోర్స్లో మినిమం 30,000 రూపాయల నుండి మ్యాక్సిమం 1 lakh వరకు అతను ఎర్న్ చేయగలుగుతాడు. అదేవిధంగా మనం బిజినెస్ కనుక తీసుకున్నట్లయితే, మన యొక్క పెట్టుబడి పెట్టేటటువంటి విధానాన్ని బట్టి మన యొక్క ఆదాయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఒక బిజినెస్ ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అతనికి వచ్చేటప్పటికి క్రోర్స్లో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఇది ప్రాఫిట్. ఒక 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అతనికి 1 కోటి రూపాయల ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అదే అతను ఒక 1 కోట్ల రూపాయల కనుక ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చేటప్పటికి ప్రాఫిట్ అనేది ల్యాక్స్లో వస్తుంది. అదే మనం ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చేటప్పటికి థౌజండ్స్లో వస్తుంది. అదే థౌజండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చి హండ్రెడ్స్లో ఇన్కమ్ వస్తుంది. ఇది బిజినెస్ ఫార్ములా ఇది. సో ఇక్కడ మనం పెట్టేటటువంటి ఇన్కమ్ను బట్టి మన యొక్క ఆదాయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా అని చెప్పి బిజినెస్లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని పొందుతున్నారా అంటే, దీంట్లో సక్సెస్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఈ బిజినెస్లో అనేది ఒక మంచి రైట్ వే, అంతవరకు ఎవరు కాదనరు. కానీ దీంట్లో ఒక 30 to 40% ఫెయిల్యూర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ మనం పెట్టేటటువంటిది రిస్క్ జోన్. అయితే మనం సక్సెస్ అయినప్పుడు మనకి ఎలా ఆదాయాలు అనేది వస్తాయి. అదేవిధంగా మూడోది లేబర్ వర్క్ అంటే, అతను రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకుంటే వచ్చేటటువంటి అమౌంట్ ఈ లేబర్ వర్క్. దీంట్లో వచ్చేటప్పటికి ఒక 500 నుంచి 1000, 2000, 3000 వరకు అతను సంపాదించగలుగుతాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి నాలుగోది ఏజెన్సీ ఫీల్డ్ ఉంటుంది. ఏజెన్సీ ఫీల్డ్ అంటే మనకి ఎల్ఐసి కావచ్చు, పోస్టల్ కావచ్చు, అదేవిధంగా ట్రేడింగ్ కావచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇది చిట్స్ కావచ్చు. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం ఎంత బాగా చేసినా కూడా మీరు మార్కెట్లో గమనించండి, మ్యాక్సిమం ఒక 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మాత్రమే
ఎక్కువ మంది అర్న్ చేస్తుంటారు. అంతకంటే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. ఇది అనేది జనరల్గా జరిగేటటువంటి విధానం. దీంట్లో నెక్స్ట్ 5వది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఒక చదువుకోని వాళ్ళు, ఒక పల్లెటూరు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే చేస్తారు అనేటటువంటి అపోహ రియల్ ఎస్టేట్ మీద ఉంది. కానీ ఈరోజు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ బిజినెస్ అనేది అవుతుంది. కారణం ఏంటంటే ఈరోజు దీంట్లో చేసేటటువంటి వాళ్ళు ఒక మంచి హై ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఈరోజు దీని ద్వారా కొన్ని వేల మందికి లైఫ్ అనేది ఇస్తున్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే, ఈరోజు మనం ఈ రియల్ ఎస్టేట్లో కనుక నెల మొత్తం మీద 30 రోజుల పాటు మనం కష్టపడి ఈ 30 రోజుల్లో కనీసం లీస్ట్ ఒక్క ప్లాట్ కనుక చేసిన మినిమం 1 lakh నుండి 2 lakhs వరకు మనకి ఎర్నింగ్ అనేది ఉంటుంది. మినిమం 1 lakh నుంచి 2 lakhs వరకు ఎర్నింగ్ ఉంటుంది. కానీ ఇది మనకు రావాలి అంటే కనీసం మన దగ్గర ఒక 20 నుంచి 30 మంది కస్టమర్స్ని మనం ఫాలో చేసుకోవాలి. 20 నుంచి 30 మందిని మనం ఫాలోఅప్ చేసుకున్నాం, మనకి 1 లక్ష నుంచి 2 లక్షలు వచ్చింది అనుకున్నాం. ఇది ఫస్ట్ మంత్ అనుకోండి. అదేవిధంగా సెకండ్ మంత్ కూడా ఇదే విధంగా మీరు ఒక 20 నుంచి 30 మంది కస్టమర్స్ని ఫాలోఅప్ చేశారు. దీంట్లో ఆటోమేటిక్గా ఇక్కడ 30 మందిలో మనకు ఒక ప్లాట్ క్లోజ్ అయిందంటే 29 మంది కస్టమర్స్ ఉన్నారు. సో ఈ 29 మంది కస్టమర్స్ ప్లస్ ఫ్రెషర్స్ ఒక 30 మంది, మొత్తం టోటల్గా 59 మంది కస్టమర్స్ ఉన్నారు. ఈ 59 మంది కస్టమర్స్లో మినిమం టు మినిమం ఒక 2 ప్లాట్స్ క్లోజ్ చేసుకున్నా కూడా మనకి 2 lakhs నుంచి 4 lakhs వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఇదే విధంగా థర్డ్ మంత్ తీసుకోండి. ఈ థర్డ్ మంత్ కూడా ఒక 20 to 30 మంది కస్టమర్స్ని మీరు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి 59 మందిలో ఒక 2 ప్లాట్స్ క్లోజ్ అయినాయి అనుకుందాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 57 మంది కస్టమర్స్ ఉన్నారు. ప్లస్ ఈ నెలలో ఒక 20 మంది వచ్చారు అనుకుందాం. అప్పుడు టోటల్గా 77 మంది కస్టమర్స్ అవుతున్నారు. దీంట్లో మినిమం టు మినిమం మీకు 3 నుంచి 5 ప్లాట్స్ క్లోజ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వస్తే మీకు ఈ కస్టమర్ బ్యాంక్ అనేది రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా ఒక 1 year మీరు కనుక టార్గెట్ పెట్టుకుంటే మినిమం టు మినిమం 50 lakhs సంపాదించుకోవచ్చు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఓన్లీ ఈ రియల్ ఎస్టేట్ మీద మాత్రమే ఉంది. కాబట్టి ఈ విషయాలను మొత్తాన్ని మీరు గమనించి మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కనుక చక్కగా కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ.